ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. గోల్డెన్ డే ఫిబ్రవరి 29. మనుషులలో ఆత్మ చలించే క్షణాలు, మన అస్తిత్వ ప్రవాహంపై భగవత్శ్వాస ప్రసారమయ్యే ఘడియలు ఉన్నాయి. అలాగే ఆత్మ విరమించుకొని మనుషులు తమ సొంత అహంకార బలంతో, బలహీనతలతో చర్య తీసుకునే కాలాలు ఉన్నాయి. మొదటి రకానికి చెందిన కాలాల్లో, అంటే ఆత్మ పనిచేసే కాలంలో కొంత ప్రయత్నం చేసిన గొప్ప ఫలితాలు లభిస్తాయి. మన విధినే మార్చుకోగలుగుతాము. రెండవ రకానికి చెందిన కాలంలో, మన అహంకారం పనిచేసే కాలంలో ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కొంచెంగానే ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ యాబ్సెన్స్ లెఫ్ట్ ద గ్రేటెస్ట్ యాక్షన్స్ డల్, ఇట్స్ ప్రెజెన్స్ మేడ్ ద స్మాలెస్ట్ సీమ్ డివైన్. ఆత్మ ఉనికి లేకపోతే ఎంత గొప్ప చర్యలైనా మందంగానే ఉంటాయి. ఆత్మ ఉనికితో అత్యల్ప విషయాలు కూడా దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. అయితే అలాంటి దివ్య క్షణాలు వచ్చినప్పుడు మనుషులు కానీ, దేశాలు కానీ వాటిని గుర్తించకుండా నిద్రపోతే అంతకు మించిన బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. అటువంటి అరుదైన అద్భుత దివ్య సంఘటన 1956 ఫిబ్రవరి 29న జరిగింది. భువిపై అతిమానస చైతన్యం అవతరించింది. పృథ్వీ ప్రారంభం నుంచి కమ్ముకున్న పొగమంచున చీల్చుకొని సూర్యుడు ప్రకాశించాడు. ఒక నూతన ఉదయానికి ప్రారంభం జరిగింది. ఇమ్మోర్టాలిటీ క్యాప్చర్డ్ టైమ్ అండ్ క్యారీడ్ లైఫ్. అమరత్వము కాలాన్ని స్వాధీనం చేసుకొని జీవితాన్ని ముందుకు తీసుకుపోయింది. దైవం తన సృష్టిలో తన ఉనికిని చాటుకున్న రోజు. మనము ఇంకా అప్పుడే పుట్టిన పిల్లల్లా, గుడ్డివాళ్లలా ఉన్నాము. అందుకే ఆ నూతన కాంతిని చూడలేకపోతున్నాము. మనుషులలో కొద్ది మంది మాత్రమే దాని గురించిన ఎరుకతో ఉన్నారు. ఆ వెచ్చని స్పర్శ తమను తాకడము అనుభూతి చెందారు. అదే అతిమానస చైతన్య అవతరణ. 1956 లీప్ ఇయర్ 29న ఈ అద్భుతం సంభవించింది. దీని గురించి మదర్ ఇలా అన్నారు: అది ఈ ప్రపంచం కన్నా పెద్దది. నేను ప్రపంచం నుండి భగవంతుని విభజిస్తున్న ఆ ద్వారాన్ని చూశాను. ఒక్క క్షణంలో సంకల్పించుకున్నాను. ఒక్క చైతన్యపు కదలికతో సమయం వచ్చిందని తెలుసుకున్నాను. ఒక దృఢమైన బంగారు సుత్తితో నా 2 చేతులు ఎత్తి ఆ తలుపు మీద బలంగా కొట్టాను. ఒకే ఒక దెబ్బతో ఆ తలుపు తునాతునకలయ్యింది. అప్పుడు ఆ అతిమానస చైతన్య కాంతి, శక్తి ఏ అవరోధాలు లేకుండా పృథ్వీపైకి ప్రవహించాయి అన్నారు మదరు. ద్విశక్తి అవతారాలైన ఆ అతిమానస అవతారమూర్తులు, మాతారవిందులు ఏ మహత్కార్యాన్ని నిర్వర్తించటానికి, ఎటువంటి దివ్య ఆశయం కోసం జన్మ తీసుకున్నారో అది నెరవేరింది. ఇది ఒక నూతన పరిణామం. దీని నుంచి దివ్యజాతి పరిణామం ప్రారంభం కాగలదు. అతిమానస ద్వారాలు తెరవబడ్డాయి. ఆ దివ్య చైతన్య శక్తి ప్రకాశాలు భూమిని ముంచెత్తాయి. ఇది మనలాంటి వాళ్ళం అనుభూతి చెందలేకపోయినా ఈ నిశ్చయతను గురించి విశ్వసించటం అన్నది అతి ముఖ్యం. ఎందుకంటే మనుషులు నిద్రపోతారు, మర్చిపోతారు, లైఫ్ను చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ మనం ఒక అపూర్వ ఘడియలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. అది అద్వితీయ కాలం, అపార సద్భాగ్యం. దీన్ని మరీ మరీ గుర్తు చేసుకోవటము, ఆ భావనతోనే నిద్రలోకి జారుకోవటము, ఈ భావనతోనే నిద్ర లేవడము, ఈ సత్యాన్ని ఆధారంగా చేసుకొని అన్ని పనులు చేయడము, ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు అది ఈ సత్యాన్ని వాస్తవం చేసే గొప్ప బలాన్ని ఇస్తుంది. మనం దీనిలో భాగస్వాములం కాగలం. ఈ నూతన ప్రపంచమే మనం కాగలం. ఇటువంటి అద్భుత అవకాశం కోసం దేన్ని ఇవ్వటానికైనా కూడా సిద్ధంగా ఉండాలి. దీన్ని గుర్తించాము, అయితే దీంతో అనుబంధంలో ఉన్నాము అనడానికి 2 సంకేతాలను మదరు చెప్తారు. ఒకటి, ఒక స్థిరమైన సంపూర్ణ సమత్వం. సమత్వం సంపూర్ణంగా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని సంఘటనల్లో, అన్ని అనుబంధాలతో ఎలాంటి ప్రయత్నము లేకుండా తనంతట తానే స్థిరంగా ఉండే సమానత్వాన్ని మనం సాధించగలగాలి. ఇంకా రెండవది, జ్ఞానంలో సమగ్ర నిశ్చయత. మరి జ్ఞానం ఎప్పుడు సమగ్రం అవుతుందంటే ఏకతతో పొందే తప్పులేని జ్ఞానం అయినప్పుడు. ఇవి 2 మన సంకేతాలు. ఈ 2 సంకేతాలు మనలో ఉన్నప్పుడు మనము దీన్ని గుర్తించాము, దీనితో అనుబంధంలో ఉన్నాము అని చెప్పవచ్చు. ఇంకా ఈ నూతన చైతన్యాన్ని అందుకోవటానికి సరళంగా దానికి పూర్తిగా మనము ఉన్మీలనమై ఉండాలి.
మనసు నిశ్చలం చేసుకుంటూ ఈ సత్య చైతన్యంతో నింపబడాలి. మన పాత వ్యక్తిగత అలవాట్లను వదిలిపెట్టాలి. సత్యమే మన అధినేత, మన మార్గదర్శకుడు కావాలి. మరి సాధారణ మానవులు అయితే దీని గురించి కనీసం ఎరుకలేని వాళ్ళు ఎప్పటికీ దీన్ని గుర్తించలేరా అని భావించే మన హృదయాలను అమ్మ ఇచ్చిన సందేశము ఊరడిస్తుంది. అమ్మ అంటారు, ఈ పృథ్వీపై అతిమానస అభివ్యక్తి ఇప్పటి వాగ్దానం కాదు, సజీవ సత్యం, ఒక వాస్తవం. అది ఇప్పుడు ఈ పృథ్వీపై పనిచేస్తోంది. ఒక రోజు వస్తుంది, అప్పుడు అస్సలు చూడలేని వాళ్ళు, చైతన్యరహితులు, ఏమాత్రమూ దాన్ని తెలుసుకోవాలన్న ఆశ లేని వాళ్ళు కూడా దాన్ని గుర్తించగలుగుతారు అని అంటారమ్మ. అనంత విశ్వంలో ప్రతీక కేంద్రమైన ఒక నూతన ప్రపంచం పుట్టింది. పృథ్వీ పరిణామంలో ఒక కొత్త యుగము ప్రారంభమైంది. 1956 ఫిబ్రవరి 29 నుంచి ఈ పృథ్వీపై ఉన్న ఏ జీవి కూడా ఆ అతిమానస ప్రభావం నుండి తప్పించుకోలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే భగవంతుడు మన భౌతిక తత్వంలో చైతన్యవంతంగా పనిచేస్తూ ఈ పృథ్వీని తన దివ్య సామ్రాజ్యంగా రూపాంతరం చెందిస్తున్నాడు. మన మానవ దృష్టికి ఇది సుదీర్ఘంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా సఫలం కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది, వేల సంవత్సరాలు పడుతుంది. మనం పసిపిల్లల్లాంటి అమాయకత్వంతో ఉన్నాం కాబట్టి ఇది మనకు చాలా సుదీర్ఘంగా కనిపిస్తుంది, చాలా కాలం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిదీ ఒక మ్యాజిక్ లాగా వెంటనే జరిగిపోవాలని అనుకుంటాం. పరిణామ క్రమంలో వేల సంవత్సరాలు బట్టి ఈ మహత్కార్యాన్ని మదరు శ్రీ అరవిందులు తీవ్ర సాధనతో వందల సంవత్సరాలకు కుదించటము జరిగింది. ఈ రోజును గోల్డెన్ డే, సువర్ణ దినం, ద డే ఆఫ్ ద లార్డ్గా మదరు అభివర్ణించారు. దీని గురించి మదర్ చేసిన ప్రార్థన ఇలా ఉంది: ప్రభు, నువ్వు సంకల్పించావు, నేను నిర్వహించాను. భువిని చీల్చుకుని నూతన కాంతి ప్రవేశించింది, చేయబడిన వాగ్దానాలు ఫలించాయి. ఈ రోజు తర్వాత వాతావరణ నాణ్యతలో మార్పు వచ్చింది, అభివృద్ధి ఇంకా వేగవంతమయ్యింది, విషయాలు త్వరగా మారుతున్నాయి. మనుషులలో అన్ని రంగాలలో నైపుణ్యం పెరిగి పరిపూర్ణతను సంతరించుకుంటున్నాయి. ఏ రంగంలోనైనా పరిపూర్ణతే భగవద్ అభివ్యక్తీకరణ. ఇప్పుడు పుట్టింది ఒక కొత్త ప్రపంచం, పాతదాని నుంచి మార్పు చెందినది కాదు, కొత్తగా ఆవిర్భవించినది. మనం ఒక మధ్యంతర స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఆ రెండు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. అందులో పాతది ఇంకా తన ఉనికిని రక్షించుకోవటానికి బలంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కొత్త చైతన్యం నెమ్మదిగా, పట్టుదలతో, చాలా అనుకువగా, పైకి కనిపించకుండా నెమ్మదిగా ప్రవేశిస్తూ ఉంది. ఇది ఎంత సావధానంగా ప్రవేశిస్తుంది అంటే, కొత్త చైతన్యం బయట ఇంత సంఘర్షణలతో ప్రపంచం ఉన్నా ఏమాత్రం తడబడకుండా, చాలామంది ఇంకా ఆ చైతన్యాన్ని గ్రహించలేనంత నిదానంగా జరుగుతుంది దాని ప్రవేశం. శక్తివంతమైన తన అధికారాన్ని పైకి వ్యక్తపరచగల సమయం వచ్చే వరకు అది అలాగే పనిచేస్తుంది. గాడ్ షల్ గ్రో అప్ వైల్ వైజ్ మ్యాన్ టాక్ అండ్ స్లీప్ అంటారు శ్రీ అరవిందులు. మేధావులు మాట్లాడుతూ నిద్రపోతూ ఉంటారు, భగవంతుడు ఆ సమయంలో పెరిగి వృద్ధి చెందుతాడు. కాబట్టి దీన్ని మనుషులు గుర్తించలేరు. మదరు శ్రీ అరవిందులు దీన్ని సంభవం చేయటానికే అవతరించారు. కాబట్టే పరిణామగతాన్ని తమ పైన వేసుకొని తమ అంతర్యంలోకి తీసుకొని దాని మీద వారు పనిచేసి పృథ్వీ నూతన జాతి రూపాన్ని ఆవిష్కరించటానికి సాధన చేశారు. పదార్థపు పునాదుల్లోకి మరింతగా అగాధపు లోతుల్లోకి చొచ్చుకొని పోయారు. ఎందుకంటే ఎత్తులలో వారు సాధించిన దానిని అస్తిత్వ గుహల లోతుల్లోకి, అచేతన అగాధాల్లోకి తీసుకురావాలి. వారు సాధించిన ఈ ప్రకాశంలో మార్గదర్శకం చేస్తూ అగ్రగాములై మానవ సమాజాన్ని నడిపించాలి. శ్రీ అరవిందులు అంటారు కదా, నా జీవిత లక్ష్యము అతిమానసాన్ని క్రిందకు, మనసు, ప్రాణము, శరీరాల్లోకి తీసుకురావడమే. నా ఒక్కని కోసమే ఈ అతిమానసాన్ని పొందటం నా అభీష్టం కాదు. నా కోసం నేనేది చేయటం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఏ విధమైన అవసరము లేదు. మోక్షం కానీ అతిమానసీకరణ కానీ ఏదీ అక్కర్లేదు. నేను ఈ అతిమానసాన్ని అన్వేషిస్తున్నానంటే ఈ పృథ్వీ చైతన్యం కోసమే. అది నాలో చేయకపోతే మిగిలిన వారిలో చేయటం కష్టం. నా సాధన నా కోసం చేసేది కాదు, అది పృథ్వీ చైతన్యం కోసమే అంటారు శ్రీ అరవిందులు. అభివ్యక్తమైన అతిమానస ప్రపంచ పునాదులను ఇలా రాబోయే భవిష్యత్తు కోసం పటిష్టం చేయాలని వారు ఆకాంక్షించారు. ఫిల్లింగ్ ఎర్త్స్ స్మాల్నెస్ విత్ దేర్ బౌండ్లెస్ బ్రెడ్స్, he drew the energies that transmute an age. He made great dreams a mold for coming things and cast his deeds like branch to front the ears. పృథ్వీ అల్పత్వాన్ని అపరిమిత వైశాల్యాలతో నింపుతూ ఒక యుగాన్ని రూపాంతరం చెందించే శక్తులున్న తన బలంతో
లాగాడు. రాబోయే విషయాల ఒక ఆకృతిగా స్వప్నాలను తయారు చేస్తూ కాలాన్ని ఎదుర్కోవటానికి కరిగిపోని కంచులాగా తన చర్యలను వదిలాడు. అతిమానస ప్రకాశము, శక్తి నిశ్చయంగా భూమిపై అభివ్యక్తమయ్యాయి. అతిమానస ప్రపంచం భూమికి దగ్గరగా వచ్చింది. ఈ పృథ్వీ మీద అతిమానస జీవులు ఆకృతి పొందాలంటే ఈ పృథ్వీ స్థూల పదార్థము కొంత సునిశితమై అతిమానస పదార్థంగా పరివర్తన చెందాలి. అలా పడుతున్న వేదన ముగిసి భూమిపై దివ్యజీవనం నెలకొంటుంది. ప్రస్తుతము మానవజాతి ఎదుర్కొంటున్న సమస్త సంఘర్షణలు, బాధలు, దుఃఖాలు అంతమవుతాయి. జీవితం సౌందర్య సామరస్యతలతో అమరత్వాన్ని సంతరించుకుంటుంది. అతిమానస సృష్టిలో మతం అన్నది ఉండదు. జీవితం మొత్తము దివ్య ఏకతను అభివ్యక్తం చేసే రూపాలను వికసింపజేస్తుంది. భౌతిక పదార్థం అతిమానసీకరణమైనప్పుడు ఈ భూమి మీద తిరిగి జన్మించటం అన్నది ఏ రకంగానూ బాధాకరం కాదు, నిమ్నస్థితిగా కూడా భావించబడదు. మరో విధంగా జీవితము పూర్ణత్వాన్ని సంతరించుకునేది అవుతుంది. ఇదంతా రాబోయే కాలంలో మన భవిష్యత్తులో సంభవిస్తుంది. దీనికి ఆరంభం జరిగింది. ఇది కష్టాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే సూర్యకాంతి పదం. ఈ కొత్త ప్రపంచాన్ని మనకు అందించడానికి సమస్త మానవజాతి ప్రతినిధిగా మదరు తమ దేహాన్ని సాధనంగా చేశారు. భౌతిక పదార్థం ఎక్కడైతే స్పృశించబడి రూపాంతరం చెందుతుందో దానికి మధ్యవర్తిగా ఆమె పనిచేశారు. శరీరంలోని అణువులో, ప్రతి హృదయ స్పందనలో, దివ్య ప్రేమ జ్వాలలో మూలంలో ఏం జరిగిందో తెలుసుకోవటమే ఆమె కార్యం. అతిమానస చైతన్యం ఆమె చేత నిర్ణయించబడి, ఆమె చేత నిర్వహించబడి పుట్టి పెరిగి ఫలిస్తోంది. ఇది ఆమె అస్తిత్వ జన్మస్థానం, ఆమె జ్ఞానస్థానం. ఆమె క్రియాశక్తి తెరచాటున ఉండి ఈ ప్రస్తుత అభివ్యక్తి లక్ష్యాన్ని కొనసాగిస్తూ ఉంది. పృథ్వీ చరిత్రలో మనం ఒక నిశ్చయాత్మక మలుపు జరిగే కాలంలో ఉన్నాం. దీన్ని అందుకోవాలంటే ధైర్యం కావాలి. మన నుండి భగవంతుడు ఆశిస్తున్నది ఈ నాయక లక్షణంతో ఉన్న ఇటువంటి ధైర్యమే. మన స్వంత కష్టాలతో, అపరిపూర్ణతలతో, అస్పష్టతలతో పోరాటం చేయాలి. ఆంతరిక శుద్ధి కొలిమిలో కాలిపోయి మేలిమి బంగారంలా బయటకు రావాలి. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇఫ్ మ్యాన్ కుడ్ వన్స్ కన్సెంట్ టు బీ స్పిరిచువలైజ్డ్, కేవలం మనం ఆధ్యాత్మికం కావటానికి సమ్మతించినప్పుడే ఇదంతా జరుగుతుంది. ధన్యవాదాలు.